ఆయన ఆయన సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మాంసపు కొవ్వుతో చేసిన నెయ్యిని తిరుమలకి పంచడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు నుంచి 2 లక్షల నెయ్యిని రవాణా చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? 2 లక్షలు చేసినా 4 లక్షలు చేసినా నెయ్యి అనేది కల్తీ లేదన్న. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చాను, గుండు చేయించుకున్నాను, 10 లడ్డులు తెచ్చుకున్నాను. ఇప్పుడు 4 రోజులు అయింది, రోజుకు ఒక లడ్డు తింటున్నా. పరీక్ష పెడతామని రోజుకు ఒక లడ్డు తింటున్నా. జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నేను తిరుపతి వెళ్ళా, ఒక్క లడ్డు తెచ్చుకున్నా నలిగిపోయేది, వాసన వచ్చేది, తింటేనే జలుబు దగ్గు వచ్చేది. అదొక్కటే ఉదాహరణ నా మనసుకు తోచింది. అమ్మా వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారా వీళ్ళు అని ఎంత బాధపడుతున్నానంటే ఈరోజు తిరుపతి వెళ్ళే దర్శనానికి ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. 2 నిమిషాలు అన్న దర్శనం దేవుణ్ణి చూడగలిగాను. అప్పుడు నెట్టిపారేసేవాళ్ళు 2 నిమిషాలు దేవుణ్ణి ఎంత దగ్గరగా చూసినట్టు అంత ఫీలింగ్ కలిగిందంటే ఈ దేవుణ్ణి ఇలా చేస్తున్నారు. పవిత్రమైన స్థానం అన్నది, పవిత్రమైంది. మన దక్షిణ భారతదేశానికే గోవిందా గోవిందా అంటే తలుసుకుంటామన్నా. ఏడాదికి ఒకసారి వెళ్ళే పుణ్యక్షేత్రం అది. ఇలాంటి రాజకీయ నాయకులు వాటిల్లో ఎందుకు దూరుతున్నారు, ఇలాని ఎందుకు రాణిస్తున్నారు, ఇలాంటి వాళ్ళని బాధేస్తుంది. ఇంకా క్రిస్టియన్స్ ఉండారంట అక్కడ, పవిత్రమైన దేవస్థానంలో ఇంకా ఉండారంట. మరి వాళ్ళని ఎందుకు, ఇలాంటి వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నారు? పిఎం సార్ మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఇది గవర్నమెంట్లకు అప్పచెప్పమాకండి. ఏదైనా ఆదాయం ఇస్తే ఒక 10-15 రూపాయలు ఇచ్చేసి మీ హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని ముందుకు సాగించాలి. ఒక హిందుత్వాన్ని బతికేయాలంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడ నిద్రపోతుందో నాకు తెలియట్లేదు, కానీ దీని మీద స్పందించాలి. దీన్ని రిమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది సొసైటీకి తెలిసేలాగా వాళ్ళు చెయ్యాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే అలానే టీడీపీ ఏదైతే ఇది ఉంది కదా, తిరుపతిలో క్రిస్టియన్స్ అని చెప్పారు కదా, ఆ క్రిస్టియన్ రిమూవ్ చేయాలంటే అది గవర్నమెంట్ వాళ్ళు కాదు, టీటీడీ చైర్మన్స్ కానీ టీటీడీ వాళ్ళ సంస్థలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే చెప్పారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. నువ్వు వచ్చిన టీటీడీ మార్చేస్తున్నావు, ఆడే కంటిన్యూ అవుతున్నారు. 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఎవడైనా కొనసాగాడా కంటిన్యూగా టీటీడీ చైర్మన్గా? ఆయన అనడానికి లేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అక్కడ మార్చేస్తుంది, ఆ సొమ్మంతా ఉపయోగిస్తుంది. గవర్నమెంట్ జనానికి ఉపయోగించినా ఎందుకు ఉపయోగించాలి? ఉచిత పథకాలు హిందూ సొమ్మది, మరి ఎందుకు తింటున్నారు? ఈ ఉచిత పథకాలు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? మా దేవుడు ప్రసాదం తీసుకోరు, మా దేవుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి మీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కులం వాళ్ళు మిగతా కులం వాళ్ళు ఉన్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? మరి మా గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వాడుకుంటున్నారు? మరి రాంగ్ కదా అది. ఏమిస్తున్నారన్నా? మరి అదేగా అన్నా, నువ్వు ట్యాక్స్ అంటున్నావు. ట్యాక్స్ ఒక్కటే గవర్నమెంట్ కాదు, ఆదాయం మొత్తం గవర్నమెంట్కి వెళ్తుంది. నువ్వు ట్యాక్స్ అంటున్నావు, అది కేంద్రానికి వెళ్తుంది అంతే. ఒక 10 రూపాయలు అంతేమో ట్యాక్స్, కానీ ఇక్కడ ఉన్న 100 రూపాయలు వెళ్తుంది కదా. నువ్వు వేసే కానుక 100 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయిగా? ఈ గవర్నమెంట్కి వెళ్తున్నాయిగా. ఆ దేవస్థానానికి 5 రూపాయలు ఉపయోగిస్తారు అంతే.